అందరికీ నమస్కారం. నా పేరు రంగనాథ్. విష్ణు సహస్రనామం నేర్చుకోవడంలో భాగంగా ఈరోజు 45, 46 శ్లోకాలతో మీ ముందుకు వచ్చాను. ఆ శ్లోకాలను నేను నిదానంగా చెప్తాను, సావధానంగా వినే ప్రయత్నం చేయండి. ఋతుస్సుదర్శన కాల పరమేష్టి పరిగ్రహ ఉగ్ర సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణ విస్తారస్తావరస్థాణు ప్రమాణం బీజమవ్యయం అర్ధోనర్ధో మహాకోశో మహాభోగో మహాధన. ఇవి శ్లోకాలు. వాటి పదచ్ఛేదాన్ని ఒకసారి చూస్తే, ఋతు సుదర్శన కాల పరమేష్టి పరిగ్రహ ఉగ్ర సంవత్సర దక్ష విశ్రామ విశ్వదక్షిణ విస్తార స్థావర స్థాణు ప్రమాణం బీజం అవ్యయం అర్ధ అనర్ధ మహాకోశ మహాభోగ మహాధన. ఇవి ఆ శ్లోకానికి పదచ్ఛేదాలు. ఇక ఇందులో ఋతుహు అన్న విషయాన్ని తీసుకుంటే, కాలస్వరూపంలో ఉండే మార్పులుగా కనబడేటటువంటి ఎండాకాలం, వానాకాలం, చలికాలం ఇలాంటి కాలాలన్నింటినీ కూడా ఏవైతే మార్పులు జరుగుతున్నాయో ఆ మార్పుల్లో ఉండేటటువంటి పేరు కలిగిన ఋతువై ఉన్నటువంటి వాడు. అంటే అది బయట జరిగే వాటివే కాదు, మనలో ఉండేటటువంటి స్ట్రగుల్స్ కూడా. ఆ 6 ఏంటి? బయట ఉండే 6 ఋతువులు అవైతే మన లోపల ఉండే 6 ఏంటి? ఆ 6 ఏంటంటే కోపము, కామ క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరః అన్నమాట ఉంటుంది. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం వీటి నుంచి మనల్ని కాపాడేటటువంటి శక్తి కలిగినటువంటి వాడు. తర్వాత దక్ష. దక్ష అన్న పదంలో అర్థం సకల కార్యాలని కూడా తొందరగా నడిపించగలిగే శక్తి కలిగినటువంటి వాడు. నువ్వు చేసేది మంచి పని, నువ్వు వెళ్ళేది మంచి దారి, నువ్వు ఉన్నది ధర్మంలో, ఇంతే, ఇదే క్రైటీరియా. దాని నుంచి ఆయన ఇవ్వాలనుకున్న ఫలితాన్ని తొందరగా ఇవ్వగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు. దాంతోపాటు నీ విశ్వాసం ఎంత గట్టిగా ఉందో కూడా ఒకసారి చూసుకోవాలి. అలా చూసుకుంటూ ఉండగలిగితే పరమాత్మ వాటిని తప్పకుండా మనకి అందజేయగలిగినటువంటి వాడు. తర్వాత మహాకోశ, అన్నమయం, లోపల ఉండేటటువంటి కోశాలు, జీర్ణకోశం ఇట్లాంటి కోశాలు ఉన్నాయి కదా, అన్నమయం అయినటువంటి కోశాలన్నింటినీ కూడా తానే అయి ఉండేటటువంటి వాడు. ఇలా ఎలా ఉంటాడు? ఉన్నట్టుండి వైద్యంలోకి వచ్చారేంటి? శరీరంలో ఉండే బయాలజీకి సంబంధించిన విషయాలు చెప్తున్నారేంటంటే బాగా ఆలోచించాల్సినటువంటి విషయం. భగవద్గీతలో ఉంటుంది, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం సృజామ్యహం. వీటిలో ఏదైనా. కాబట్టి లోపల ఉండేటటువంటి జీర్ణ సంబంధించినటువంటి కోశాలన్నిట్లో కూడా అన్నీ తానే ఉండి, మీరు నిలబడి ఆత్మ ప్రదక్షిణ చేసినప్పుడు తనకే ప్రదక్షిణ చేశానని తృప్తిపడగలిగేటటువంటి మంచి మనసు కలిగినటువంటి ఈ శ్రీ మహావిష్ణువుకు జ్యోతలు చేస్తూ ఇంకో శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.